Hello everyone, welcome back to our channel. It's me Priyanka and I hope you all are doing great. So guys, today I am going to react on the intro scene from the movie Lucky Bhaskar and here you will see Dulquer Salmaan. जो मूवी था इसका टीजर एंड ट्रेलर बहुत ही कमाल का था एंड जितने भी रिव्यू सुनने को मिल रहा है उससे पता चल गया है कि मूवी सुपर डुपर हिट हुआ है. So I'm super excited to react on the intro part of this movie. Before that, अगर आप लोग चैनल पे नए हैं then just subscribe कर लो, subscribe and keep supporting me and also don't forget to click on that bell icon to get notification of my upcoming videos. So let's get started the video. 29th March 1992. Ooh. उसके जॉगिंग में चले गए. ఈ సముద్రంలో ఉన్న ప్రశాంతత జనాల్లో ఉండదు, పరిగెడుతూనే ఉంటారు. కారణం డబ్బు. మనీ. ఈ ఊర్లో డబ్బు సంపాదించడానికి చాలా దారులు ఉన్నాయి. ఉద్యోగాలు, వ్యాపారాలు, రాజకీయాలు, పైరవీలు, సినిమాలు, సెటిల్మెంట్లు, ఇంకా ఎన్నో దారులు. కానీ అన్ని దారులు సలాం చేసేది దలాల్ స్ట్రీట్ కి. 29 అంతస్తుల బిఎస్సి బిల్డింగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్. వెల్కమ్ టు బాంబే, ద మనీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. भैया ब्लू मून शेड्स एक हफ्ते में बढ़ जाएंगे. हर्षा भाई ने ठीक ही बोला था. हर्षा भाई उर्फ हर्षा मेहरा, బిఎస్సి కా బచ్చన్, ద బిగ్ బుల్. స్టాక్ మార్కెట్ ఒక సముద్రం అయితే దాంట్లో అతను ఒక తిమింగలం. 90% న్యూస్ పేపర్ కొనే వాళ్ళు చదివేది ఫస్ట్ పేజ్ ఇంకా స్పోర్ట్స్ పేజ్. అలాంటి వాళ్ళకి బిజినెస్ పేజ్ ని అలవాటు చేశాడు. చిన్న చిన్న దుకాణాలు నడుపుకునే వాళ్ళకి, ఆటో డ్రైవర్స్ కి కూడా స్టాక్ మార్కెట్ ని పరిచయం చేశాడు. కళలు కనడానికి భయపడే కళ్ళకి కళల్ని ఎలా నిజం చేసుకోవాలో చూపించాడు. కానీ ఈ కథ అతని గురించి కాదు, నా గురించి. My name is Bhaskar. Okay. So his name in this movie is Bhaskar. Mr. Bhaskar, I am Lakshman Rao, Chief Investigation Officer from CBI. మీరు మాతో బ్యాంక్ రావాలి. బ్యాంకా? బట్ నేను. యూ హ్యావ్ టు కమ్. సార్ కొంచెం స్నానం చేసి. పళ్ళుతోనేరా? చాలు, గెట్ ఇన్ ద కార్. చలో. ఓపెన్ కరో. ఎవరు మీరు? సిబిఐ. ఓపెన్ చేయి. రామ్జీ సార్ మీరా? ఓకే సార్. సెక్యూరిటీ లైట్స్ ఆన్ చేయి. ఓకే సార్. అకౌంట్స్ మొత్తం చెక్ చేయండి. ఓకే సార్. యూ సిట్ హియర్. భాస్కర్ బ్యాంక్ స్టేట్మెంట్స్ అని ప్రింట్అవుట్స్ తీయండి. ఓకే సార్. అసలు ఏంటి సార్ ఇదంతా? స్ట్రైట్ గా పాయింట్ కి వచ్చేస్తాను. మీ మీద కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. మీరు బ్యాంక్ ఫండ్స్ ని మిస్యూజ్ చేశారని, సెక్యూరిటీస్ అండ్ బ్యాంక్ రిసీట్ ఫ్రాడ్స్ లో ఇన్వాల్వ్ అయ్యారని. That's why CBI is here to enquire that matter. इसीलिए आए हैं वो लोग इंक्वायरी करने के लिए. హలో సార్, మీ వైఫ్ ఫోన్ చేశారు. సుమతి, ఎవరు సిబిఐ వాళ్ళంట. ఇల్లంతా వెతుకుతున్నారు, చిందరవందర చేస్తున్నారు. కంగారు పడకు. వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేస్తున్నారు. కోఆపరేట్ చేయి. ఉంటాను. ఎక్కడి నుంచి మొదలెడదాం? ఏ సెక్యూరిటీ. సార్ జనరేటర్ ఆన్ చేయి. రిపేర్ లో ఉంది సార్. ఇంకా ఎంతసేపు పడుతుంది?
ఎలక్ట్రీషియన్ రావాలి సార్, ఒక అరగంట పడుతుంది. త్వరగా పిలుచుకురా. టీ పెట్టేసి వెళ్ళమంటారు సార్? ఏయ్, ముందా ఫ్యూజ్ సంగతి చూడవయ్యా. ఓకే సార్. ये कुछ करने वाले आई थिंक फ्रॉम द बीच इट फील्स लाइक दैट. ఎక్కడి నుంచి మొదలు పెడతాం? ओके आई थिंक फ्लैशबैक जाएगा. 1989 మై నేమ్ ఇస్ భాస్కర్ కుమార్. భాస్కర్ కుమార్. మగధ బ్యాంక్ లో క్యాషియర్ గా చేస్తున్నాను. మగధ. నా జీతం 6,000 రూపాయలు. బ్యాంక్ లో నాకున్న అప్పు 36,000 రూపాయలు. మగధ బ్యాంక్ 1980లో బ్యాంక్ జాతీయకరణ నుంచి తప్పించుకున్న అతి కొద్ది ప్రైవేట్ బ్యాంకుల్లో మాది ఒకటి. ఈయనే మా కరెంట్ చైర్మన్ రాజ్వీర్ లోకండే. ఓకే సార్. గతమా మీ అమ్మాయికి జ్వరం తగ్గిందా? తగ్గింది భాస్కర్, థ్యాంక్ యూ. అమ్మయ్యా. सबके మ్యామ్, साथ इसका నిన్న మీరు बॉन्डिंग ఇచ్చిన अच्छा స్వీట్స్ है. చాలా బాగున్నాయి. ఇంట్లో అందరికీ థ్యాంక్ యూ నచ్చాయి. భాస్కర్. ఈయనే రీజనల్ మేనేజర్ హిమాంశు సార్. మహా కోపిష్టి. అంతా ఓకేనా? తల తింటున్నాడు. Oh, Really proud of you. Good job, Bhaskar. Good job. wow. థ్యాంక్ యూ సార్. Try and get more FDs for the bank. Bank growth లోనే నీ గ్రోత్ కూడా ఉంది. అసిస్టెంట్ రీజనల్ మేనేజర్ అతీష్ కుల్కర్ని సార్ ఇంకో నెలలో రిటైర్ అవబోతున్నారు. ఒకవేళ నేను ఇయర్ అండ్ టార్గెట్స్ మీట్ అయితే ఆ పోస్ట్ కి నన్ను స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తానని హిమాంశు సార్ ప్రామిస్ చేశారు. నారాయణ గారు వచ్చారా? రాలేదు సార్. రాలేదా? సరే నారాయణన్ సార్ వాల్ట్ మేనేజర్. ఎప్పుడు టైంకి రారు. బ్యాంక్ టైం అయ్యే వరకు ఉండదు. ఎంత? 25 lakhs సార్. ఇవి బ్యాంక్ లెడ్జర్స్. బ్యాంక్ తాలూకు అకౌంట్స్ అని దీంట్లో రాస్తాం. నెలాఖరికి కంప్యూటర్లో ఎక్కిస్తాం. 6 నెలలకి ఒకసారి మొత్తం రిపోర్ట్ రాసి రిజర్వ్ బ్యాంక్ కి సబ్మిట్ చేస్తాం. భాస్కర్, సాయంత్రం అమ్మాయిని చూసుకోవడానికి ఎవరో వస్తున్నారు. నేను కొంచెం అర్లీగా వెళ్ళిపోవాలి. వాళ్ళలో క్యాష్ జమ చేయడం నువ్వు చూసుకో. ఓకే సార్. గుడ్ మార్నింగ్ భాస్కర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ భాస్కర్. గుడ్ మార్నింగ్ మ్యామ్. జిఎం వినోద్ సార్, ఏజిఎం శ్రీకాంత్ సార్. ఈ బ్యాంక్ కి వీళ్ళే మెయిన్ పిల్లర్స్. గత 3 years గా నేనే బెస్ట్ ఎంప్లాయీని. ఈ అవార్డ్స్ ని చూసినప్పుడల్లా నాకు చాలా గర్వంగా उनको అనిపిస్తుంది. बेस्ट एम्प्लॉय का अवार्ड मिल चुका है 3 years से. మారుతి 800 నా ఫేవరెట్ కార్. ఎవడో కార్ లోన్ డిఫాల్ట్ అయ్యాడని బ్యాంక్ సీజ్ చేసింది. ఒక 6 నెలలుగా ఇక్కడే ఉంది. అది నువ్వు కొనాలంటే ముందు బ్యాంక్ లో తీసుకుని లోన్ తీర్చాలి. సాంబా Best friend నా Samba. బెస్ట్ ఫ్రెండ్. 10th వరకు కలిసే చదువుకున్నాం. నేను పాస్ అయ్యి క్యాషియర్ అయ్యాను. వీడు ఫెయిల్ అయ్యి ప్యూన్ అయ్యాడు. మై పార్ట్నర్ ఇన్ క్రైమ్. Pune बन गए. నాకు ఒక సైడ్ బిజినెస్ కూడా ఉంది. రోజు బ్యాంక్ కి కొన్ని Pune వందల नहीं మంది बन వస్తుంటారు. पाए वो. వాళ్ళలో చాలా మందికి చెక్ రాయడం కూడా రాదు. మేడం, ఈ ఫామ్ భర్ దోనా. నెక్స్ట్ కౌంటర్. అలా నిర్లక్ష్యానికి గురైన కస్టమర్స్ కి నేను హెల్ప్ वो చేస్తుంటాను. मदद भी करते हैं. ఫర్ నామినల్ ఫీ. నా పేరు యాంటనీ. ఇది నా లోన్ అప్లికేషన్. లోన్ అమౌంట్ ఎంత? 2 lakhs. తనఖా ఏం పెడుతున్నారు? ఏం లేవు సార్, అన్నీ పోయాయి. కావాలంటే పోర్ట్లో ఉన్న ట్రేడింగ్ లైసెన్స్ కార్డు ఉందండి. ఇది సరిపోదు సార్. సార్ ప్లీజ్ సార్. నెక్స్ట్. ఇదే నేనుండే కాలనీ. ఇక్కడ చాలా మందికి నేను కావాల్సిన వాడిని. ఇష్టం వల్ల కాదు, అప్పుల వల్ల. ఇతనికి 750, అతనికి 550, ఆమెకి 1000 రూపాయలు. అరుస్తున్నాడు చూడండి, వాడి దగ్గర 1200. పటేల్ భాయ్ 10,000. పటేల్ భాయ్ और थोड़ा टाइम दे प्लीज. हर जगह उधार भाई నెక్స్ట్ మంత్ ఇంట్రెస్ట్ అయినా కట్టకపోతే మై క్యా హూ దిఖా దో తుమారే కో. श्योर भाई, बिल्कुल बिल्कुल नेक्स्ट मंथ पक्का. थैंक यू भाई. अब उनको 6,000 मिल रहा है सैलरी, तो कैसे क्या कर सकेंगे वो. ఇదే బాంబే టౌన్ సైడ్ లో నాకు ఉన్న ఇల్లు. నాన్న కట్టించింది. ఇంజనీరింగ్ చదువుకుంటున్న తమ్ముడు. నా వల్ల కాదు. టైం పాస్ కి డిగ్రీ చేస్తున్న చెల్లి. అమ్మ చిన్నప్పుడు చనిపోయారు. నాన్న ప్రహ్లాద్ కుమార్ బాంబేలో ఒకప్పుడు పేరు మోసిన చార్టర్డ్ అకౌంటెంట్. కానీ ఇప్పుడేం లేదు. 10 ఏళ్ల క్రితం ఫ్రెండ్స్ తో బిజినెస్ చేసి మోసపోయారు. పెరాలిసిస్ స్ట్రోక్ వచ్చింది. మోసపోయానన్న బాధతో ఆయన అందరితో మాట్లాడటం మానేశారు. ఇన్ని కష్టాల్లో నేనున్నా, బార్డర్ లైన్ దరిద్రంలో బ్రతుకుతున్నా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా నేనే కావాలని నన్ను చేసుకుంది. सी సుమతి.
My నా strength, బలం, my wife. నా Okay. భార్య. Wow. Oh. ఎప్పటికైనా హోమ్ ఫుడ్స్ బిజినెస్ పెట్టాలనేదే తన కళ. ఓకే పెట్టాను. ఇదిగోండి. వీడే ఈ కోట్ నా 6 ఏళ్ల కొడుకు బేబీనా? కార్తిక్. ఈరోజు స్కూల్ ఎలా ఉంది నాన్న? 50 రూపాయలు. డ్రెస్ చేంజ్ చేద్దామా? చేద్దాం. కార్తీక్ వెళ్ళి టీషర్ట్ వేసుకో. అబ్బా ఎప్పుడు ఇదే టీషర్టా? హీరోలా ఉంటావు, వేసుకో. మళ్ళీ లేట్ అయితే అరుణ్ బావ కేక్ కటింగ్ మిస్ అవుతావు. నువ్వు రెడీయా? ఆల్మోస్ట్. ఓకే. దారిలో వెళ్తూ ఏదైనా గిఫ్ట్ తీసుకుందావా? గిఫ్టా? ఇప్పటికిప్పుడు గిఫ్ట్ అంటే అమ్మా నేను కొంచెం సేపు హీమాన్ టాయ్ తో ఆడొచ్చా? అమ్మా ఏమంటాయి? థ్యాంక్ యూ కార్తీక్. పాపం వాడి బొమ్మ వచ్చేసావా? పర్లేదు, నెక్స్ట్ బర్త్డేకి ఇంకా పెద్ద బొమ్మ కొనిస్తానని చెప్పాను. ఓకే అన్నా? అయ్యో ఇంత లేట్గా వస్తే ఎలా నాన్న? నమస్కారం అత్తయ్య. दोस्त को दे दिए. రావే నీతో మాట్లాడాలి. అందరూ వచ్చేసారు, మీరు త్వరగా వచ్చేయండి. రమేష్ గారు నమస్తే, బాగున్నారండి? ఏమో బాగున్నారా? హలో సార్, బాగున్నారా? హలో బావా. హలో బావా. రావు గారు నమస్తే. ఏంటి సార్ మీరు కూడా పార్టీకి ఇంటికి వస్తారండి? హోమ్ ఫుడ్ బిజినెస్ గురించి అడగమన్నాను, అడిగేవా? అడిగాను. ఆల్రెడీ బ్యాంక్ లోన్ ఉంది, అది తీర్చాక స్టార్ట్ చేద్దాం అన్నారు. తీరినట్టే, మీ బతుకు మారినట్టే. నా మాట విని పిల్లాన్ని తీసుకుని వచ్చేయ్. మీ అన్నయ్య నీకు మంచి దారి చూపిస్తాడు. నీకు కావాల్సినంత వయసు ఉంది కాబట్టి మళ్ళీ పెళ్లి చేద్దాం. ఏం మాటలవి? ఎప్పుడు ఎక్కడ ఏం Second మాట్లాడాలో marriage करने తెలియదు. के लिए बोल रही है. यार. అత్త ఇంకొంచెం పెద్ద పీస్ పెట్టవా? నీ మొహానికి చాలే. Oh my God. కార్తిక్, कैसे बोल रही है? అంటే చిన్నపిల్లాడు కదా, వేస్ట్ చేస్తాడేమోనని. Oh. కార్తిక్, अब నీకు ఇంకో घुमा పీస్ रही है ఇస్తాను. बात को. ప్లేట్ కింద పెట్టు. కానీ అమ్మా కేక్ ప్లేట్ కింద పెట్టు. భాస్కర్ రా వెళ్దాం. బావతో మాట్లాడుతున్నావు. అక్కర్లేదు రా. ఏమైంది? అన్నయ్య వెళ్తాం. ఏమైంది సుమతి? ఏమైంది? ఎందుకు వెళ్ళిపోతున్నావు? భోంచేసి వెళ్ళవే. నిండిపోయింది. ఏమైంది? ఏమో తెలియదు అత్తయ్య. भैया 3 वड़ा पाव दीजिए. 12 रुपया. या 2 दीजिए. अरे साहब पैसा दो. लीजिए भैया 3 वड़ा पाव. शुक्रिया. बाद में देख लेंगे. थैंक यू भैया. ऐसे लोग भी होते हैं. నాకు ఆకలిస్తుంది, ఇంకోటి కావాలి. ఇది కూడా తీసుకో. మరి నీకు? నేను తినేసాను, నువ్వు తిన్నాను. ఏమైంది సుమతి? సుమతి, హే. నాన్న అక్కడ చూడు, ఆ పాప ఎంత బాగా డాన్స్ చేస్తుందో. అక్కడికి వెళ్ళి తింటావా? Life struggling है. వెళ్ళు. పిల్లాడికి తిండి పెట్టడానికి కూడా ఏడుస్తున్నారు. ఏం పుట్టిల్లు? డబ్బు లేదనేక, డబ్బుంటేనే మర్యాద, ప్రేమ అన్నీ వస్తాయి. సంపాదిద్దాం, సంపాదిస్తాను. No. నాకు లోన్ ఇప్పించు, నేను హోమ్ ఫుడ్స్ బిజినెస్ పెట్టుకొని బాగా సంపాదిస్తాను. Wow. అప్పుడు చెప్తా మా వాళ్ళ పని. షష్. ముందు తిను. నాకు ఆకలిగా లేదు, నువ్వు తిను. దొంగ, ఊరికే అబద్ధాలు ఆడకు. నువ్వు వాళ్ళే కార్తిక్ తో తినేసాను. సరే, సగం సగం. Half half. నాకేమొద్దు. इनका सिर्फ पैसे की कमी है, लेकिन हैप्पीनेस, लव सब कुछ है इनके पास. ओके, कॉलेज वाला लव. ओह, ओके, कोर्ट मैरिज किए हैं ये लोग.
बच्चे बहुत ज्यादा समझदार है, मतलब इनका लाइफ जो है ना बहुत स्ट्रगलिंग है, लेकिन बहुत ही प्यारे तरीके से दिखाया गया है। ప్రమోషన్ వస్తే జీతం ఎంత అవుతుంది? 12,000. ఓ అబ్బా, మన కష్టాలన్నీ నీకు ఒక మంచి నెక్లెస్ కొనాలి. सो गाइज ये था लकी भास्कर का इंट्रो सीन। यहाँ दुलकर सलमान बहुत ही डिफरेंट लग रहे हैं। हिज कैरेक्टर नेम इज भास्कर कुमार एंड स्टार्टिंग में आपको देखने को मिलेगा कि कुछ फ्रॉड हुआ है, जिसकी वजह से सीबीआई आए हैं, उनके घर पे भी रेड किए हैं, ऑफिस पे भी पर्स हो जाता है। फिर आपको फ्लैशबैक स्टोरी देखने को मिलता है जो कि लकी भास्कर ही बता रहा है। आपको देखने को मिलेगा उसका जो लाइफ है बहुत ज़्यादा स्ट्रगलिंग है, वो सबको हेल्प करता है, काम भी बहुत ज़्यादा करता है, लेकिन उसका प्रमोशन नहीं होता। एंड वो किस तरह से फैमिली को भी मैनेज करता है एंड उसकी जो वाइफ है बहुत ज़्यादा सपोर्टिव है। ऑल्सो वो बहुत ही हैप्पीली रहते हैं। उनका जो बच्चा भी है वो भी बहुत ज़्यादा समझदार है। आगे देखते हैं कहानी में क्या कुछ होता है, उसका प्रमोशन होता है या नहीं। सो आई होप यू लाइक वीडियो एंड इफ फॉर द फर्स्ट टाइम डोंट फॉरगेट टू लाइक एंड सब्सक्राइब माय चैनल। फिर मुलाकात होगी और किसी रिएक्शन वीडियो के साथ, तब तक बाय बाय।